చూడు రాజా, నువ్వు ప్రేమించటం తప్పు కాదు, కానీ పెళ్ళైన దాన్ని ప్రేమించటం తప్పురా. ఇలాంటి విషయాల్లో తలదూర్చొద్దని మీ అత్తయ్య నాకు చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. ఈ అమ్మాయిని కాకుండా నువ్వు వేరే ఏ అమ్మాయినైనా ప్రేమించు. మందు కొట్టారని కాదురా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, హోల్ హార్టెడ్ గా. కులం చూడను, మతం చూడను, పార్టీ కూడా చూడను. చివరికి తేడా అయినా, చూడు చిన్నమ్మ అయినా సరే చూడను. ఇద్దరికి నచ్చితే పెళ్లి చేస్తా. నాకు మిస్ వరల్డ్ అయినా మిస్ యూనివర్స్ అయినా ఆ రూపనే మావయ్య. అదింకా మిస్ ఏంట్రా, మిస్సెస్ రా, తుస్సురా అది. మావయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రాజా? ఆ సూర్య ప్రతాప్ రేణుకాకిచ్చిన మాట ప్రకారం రాజుగాడిని రేణుకాకిచ్చి పెళ్లి చేస్తే మీరేం చెయ్యక్కర్లేదు మావయ్య. అలా కాకుండా రాజు రూపల పెళ్లిని యాక్సెప్ట్ చేస్తే మాత్రం మీరే ఏదో ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేయాలరా? నేను రాజకీయాల్లో రాకముందు కూడా విడిపోయిన జంటల్ని కలిపే ప్రోగ్రాం చేసి 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాను రా. అలాంటిది ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే కలుసుకున్న జంటని విడదీయడానికి ముసిగెలుపుతున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందిరా? అది కూడా ప్రెస్ మీట్లో. అరే, నన్ను రాజకీయాల్లో ఎదగనీయకూడదు అని కంకణం కట్టుకున్నావా? అలా ఏం లేదు మావయ్య. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు మావయ్య? సెంటిమెంట్తో కొట్టావు కాబట్టి నీకు సాయం చేస్తా. కాకపోతే సూర్య ప్రతాప్ పెట్టిన ప్రెస్ మీట్ని చెడగొట్టాలి అంటే ఏ కారణం లేకుండా ఎలా అని ఆలోచిస్తున్నా. మావయ్య, కంటెంట్ ఉన్నోడికి కారణాలు అవసరం లేదు మావయ్య. అరే, మనుషులు వాడుకోవటంలో పిహెచ్డి చేసావేంట్రా? అయితే సెంటిమెంట్తో కొడుతున్నావు, కుదరకపోతే వీక్నెస్ తో కొడుతున్నావు. చూడరా, ప్రెస్ మీట్ కాబట్టి కారణం కంపల్సరిగా ఉండాలి. రేపు రాజు రేణుకల పెళ్లి చేస్తారేమోనని నువ్వు రావు కాబట్టి ఆ పెళ్లిని ఆపటానికి ఆ రాజుగాడు వాడి బాబు ఏదో ప్లాన్ చేస్తుంటారు. నువ్వు వాళ్ళపై ఒక కన్నేసుంచు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు. సరే మావయ్య. రేపు అల్లుడు సూదిలో దారం ఎక్కించేంత బొక్కున్నా చాలురా, తాడే ఎక్కించేస్తా. నాకు తెలుసు మావయ్య. వస్తాను మావయ్య. అరే, ఆ సూర్య ప్రతాప్కి నేనంటే అస్సలు భయం లేదు. రేపు భయపెడతా. ఈ పోసాన్ని కృష్ణమురళితో ఎందుకు పెట్టుకున్నాను రా అని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైలు వెళ్ళేటప్పుడు నేచురల్ స్టార్ నాని అరిచినట్టు ఈ ఈ ఈ ఈ పెద్దయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాకు చాలా టెన్షన్గా ఉందక్క. అంతా అమ్మవారే చూసుకుంటారే, మన చేతుల్లో ఏముంది చెప్పు. అట్లంటారేంటి వదినా? రాజుబావ తాళి కట్టిన అమ్మాయి గారిని మనతో పాటు తీసుకెళ్తే సరిపోతుంది కదా. తమ్ముడు తమ్ముడు అక్క, ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? అందరూ వచ్చారా? వస్తున్నారక్క.
నాన్నకి రాజు అంటే నమ్మకమే కాదు, గౌరవం కూడా. రాజు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నాన్న ఆ మాత్రం ఆలోచిస్తారనుకుంటున్నాను. బాబా, నాకు రాజు కావాలి. రాజుని యాక్సెప్ట్ చేసేలా మా నాన్నకి నువ్వే చెప్పాలి. పెద్దయ్య, నేనే తప్పు చేయలేదు. అమ్మాయి గారిని కాపాడడానికి తాళి కట్టాను. అలా అని అమ్మాయి గారి మీద ప్రేమ లేదని కాదు, చచ్చేంత ప్రేమ ఉంది. మమ్మల్ని విడదీయకుండా, మీకు దూరంగా పంపించకుండా మీరెంత పెద్ద శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను పెద్దయ్య. మందారం, బావగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియటం లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజు రూపల్ని కలిసి ఉండేలా తీసుకుంటే బాగుంటుంది. అవునమ్మా. మరికొద్ది నిమిషాల్లో వాళ్ళ ముఖాల్లో విచార ఛాయలు, మన ముఖాల్లో వినోద ఛాయలు. అవును మమ్మీ, ఈ సందర్భం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇంతకీ రేణుకెక్కడా? వచ్చేసా, నేను వచ్చేసా. హాయ్ రాజు. హాయ్ అమ్మాయి గారు. హాయ్ అత్త, నన్ను ఆశీర్వదించు. రేణుకా, కంగ్రాచులేషన్స్ రేణుకా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్స్. అంతా దీనివల్లనే జరిగింది. ఇది గనక కాస్త సైలెంట్గా ఉండుంటే ఇవేవి ఉండేటివి కాదు. ఏం జరుగుతుందో జరగని, మన తప్పు లేనప్పుడు మనకి మంచే జరుగుతుందని నమ్ముదాం. అవతా, అందరూ ఉన్నారు గాని మా మామేడి? ఎక్కడ రాజు? అమ్మా, నాన్నెక్కడా? పెళ్లి బాగా జరగాలని మొక్కుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. అమ్మగారు, కొంపలు అంటుకుపోతున్నాయమ్మా. ఏమైంది అప్పలనాయుడు? అమ్మగారు, అసలు ఏటి జరుగుతుందో ఏటి తెలియట్లేదు. పెద్దయ్య గారు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. అక్కడ ఏటైనా జరగచ్చు. రేణుకును కూడా పిలిపించమన్నారు. అలా జరగకూడదని అమ్మవారిని వేడుకుందాం అప్పలనాయుడు. అమ్మవారి సమక్షంలోనే పెళ్లి జరిపించాం. అమ్మవారి ఆశీర్వాదాలు తప్పకుండా రాజు రూపలకుంటాయి. అమ్మా, అయ్యగోరికి తామరే దగ్గరుండి పెళ్లి జరిపించారన్న విషయం తెలీదు. అది గాని తెలిస్తే ఇంకేటి జరుగుతాదోనని భయంగా ఉన్నదమ్మా. నా బిడ్డ జీవితం నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అప్పలనాయుడు. అందుకే నా బిడ్డ ప్రేమించిన వాడితో నేను పెళ్లి జరిపించాను. తెలిస్తే తెలియని నా బిడ్డ జీవితం బాగుంటుంది అంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. విరూపాక్ష ఆంటీ గురించి జస్ట్ అడిగినందుకే ఉగ్రరూపం చూపించాడు. అలాంటిది విరూపాక్ష ఆంటీ లైవ్ వీడియో చూపిస్తే ఈ ప్రూఫ్ తీసుకువెళ్ళి పోసాని మావయ్యకు చూపిస్తాను. ఇక అంతా ఆయనే చూసుకుంటాడు. నేను వెళ్తాను. అప్పలనాయుడు, నేను కూడా వస్తాను. అక్కడ ఏమాత్రం నా కూతురుకు అన్యాయం జరిగినా నేనే కాపాడుకుంటాను. వద్దమ్మగారు, ప్రెస్ మీట్ పెడతా ఉన్నది పెద్దయ్య గారింట్లోనే. ఏ ఒక్కళ్ళు చూసినా పెద్ద గొడవైపోతుంది. పెద్దయ్య గారు మనసు ఇరిగిపోతే ఏటవుతుందో తమరికి బాగా తెలుసు కదా. ఏం కాదులే అప్పలనాయుడు, టైం అవుతుంది, వెళ్దాం పద. అమ్మగారు, వద్దు అమ్మగారు. నేను చూసుకుంటాను అప్పలనాయుడు, నువ్వేం భయపడకు, పద. రేణుక, నువ్వేమాత్రం కంగారు పడకు. నా తమ్ముడు గురించి నాకు తెలుసు. రాజుతో నీ పెళ్లి ఖచ్చితంగా జరిపిస్తాడు. మీ అమ్మగారు కూడా వచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది విజయాంబిక గారు.
నమస్కారం. నమస్తే, కూర్చోండి. నేను ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ప్రెస్ మీట్ని స్టార్ట్ చేద్దామా? ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నా కూతురు రూప పెళ్లి గురించి మీరందరూ కథలుగా విన్నారు. అదంతా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇంతకాలం మేమందరం ఒక మిస్టరీగా ఫీల్ అయ్యాం. రూపా, స్టేజ్ పైకి రా. మీతో పాటు నాకు కూడా నిజం నిన్ననే తెలిసిందే. నా కూతురు మెళ్ళలో తాళి కట్టి తప్పించుకొని తిరుగుతుంది మరెవరో కాదు, ఇంతకాలం నాకు పిఏగా, మా ఇంటికి సేవకుడుగా, మా అమ్మాయికి రక్షకుడుగా ఉన్న రాజునే. పైకి రా. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీడియా ద్వారా రకరకాల కథనాలు వినపడ్డాయి. అవి నా దాకా కూడా వచ్చాయి. అందుకే ఆ కథనాలన్నిటికీ ఈరోజు నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. వీళ్ళిద్దరి పెళ్లి వల్ల అన్యాయమైన ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది. అమ్మ రేణుక, నువ్వు కూడా స్టేజ్ పైకి రా. ఈ అమ్మాయి పేరు రేణుక. ఈ అమ్మాయికి రాజుకిచ్చి పెళ్లి చేస్తానని నేను మాటిచ్చాను. అమ్మ రేణుక, ఆ మాటను నేను ఈరోజు నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా.
మన సాంప్రదాయం ప్రకారం తాళి కట్టిన తర్వాత ఆ తాళిని తీయాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజు రూపలు ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలిసిందే. ఒక తండ్రిగా ఆలోచిస్తే నా కూతురు ప్రేమని యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తే వాళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి వాళ్ళని విడదీసే రైట్స్ ఎవ్వరికీ లేదనిపిస్తుంది. మామయ్య ఏంటి మమ్మీ రాత్రికి రాత్రి ఇలా మారిపోయాడేంటి? నాకు అదే అర్థం కావడం లేదు దీపక్. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజు రూపాల పెళ్లిని యాక్సెప్ట్ చేశాడంటే మనం అడుక్కు తినాల్సి వస్తుంది మమ్మీ. ఇంతకీ గౌతమ్ ఎక్కడున్నాడు? మావయ్య, మావయ్య, సూదిలో దారం దూరేంత బొక్క దొరికితే చాలన్నారు కదా మావయ్య. ఇంకా పెద్దదే దొరికింది మావయ్య. రాజు రూపాల పెళ్లి అప్పలనాయుడు మాత్రమే చేయలేదు మావయ్య. ఆ సూర్య ప్రతాప్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న భార్య విరూపాక్ష చేసింది. ఇక్కడ హాట్ టాపిక్ ఏంటంటే మావయ్య, సూర్యప్రతాప్ భార్య బతికే ఉందని సూర్యప్రతాప్కు తెలీదు. ఆవిడ ఈ పెళ్లి చేసిందని తెలిస్తే సూర్యప్రతాప్ శివాలెత్తిపోతాడు. విరూపాక్షే పెళ్లి చేసింది అని తెలిస్తే రూపని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు మావయ్య. అప్పుడు రూపని నేను పెళ్లి చేసుకోవచ్చు మావయ్య. మీరిలా మౌనంగా ఉంటే నాకు మెంటరెక్కుతోంది మావయ్య. ఏదో ఒకటి చేయండి, నా నరాలు కట్ అయిపోతున్నాయి. బలి 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 దేవా, బాగున్నదయా నీ మాయ, బలే బాగున్నదయా నీ మాయ. ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం, బాగున్నదయా నీ మాయ. మావయ్య, మనకిప్పుడు అంత టైం లేదు, త్వరగా రండి మావయ్య, వెళ్దాం. పదరా వెళ్దాం, పద. మావయ్య, ఈరోజు వాళ్ళంతా చూడాలి మావయ్య. సో మీ అందరి ముందు నేను చెప్పేది ఏంటంటే, రాజు రూపల పెళ్లిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అన్యాయం చెయ్యను. అమ్మ రేణుక, నువ్వు కూడా నా కూతురుతో సమానం. నువ్వు రాజును ఎంతగా ఇష్టపడ్డావో నాకు తెలుసు. కానీ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళని విడదీయడం మన సంప్రదాయం కాదు. కాబట్టి నీకు రాజు లాంటి కుర్రాణ్ణి, రాజు కంటే మంచి కుర్రాణ్ణి చూసి నేనే పెళ్లి చేస్తానని ఈ మీడియా ముందుగా ప్రకటిస్తున్నాను.
ఇంకొక 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఆ ముహూర్తానికే రాజు రూపల చేత పూలదండలు మార్పించి వాళ్ళకి పెళ్ళైనట్టు మీడియా ముఖంగా ప్రపంచానికి తెలియజేస్తాను.